దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి నిరాశతో, నిస్పృహతో, అధైర్యం నింపుకొని మనసంతా బాధపడుతున్నటువంటి వారితో దేవుడు ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని, శక్తివంతమైన వాగ్దానాన్ని, జీవం కలిగిన వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడండి. ఆయన ఎక్కడో అక్కడో ఇక్కడో ఉంటూ, దూరంగా ఉంటూ, లేకపోతే ఆయన నమ్మిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన ఎందుకు విశ్వసించిన వారిని దూరంగా ఉంచే దేవుడు కాదు, ఒంటరిగా వదిలేసే దేవుడు కాదండి. ఆయన ఎప్పుడూ కూడా ఆయన నమ్మిన వారితోనూ, ఆయన ఆశ్రయించిన వారితోనూ, ఆయన కోరుకునే వారితోనూ, ఆయనకు ప్రార్థించే వారితోనూ వారితో ఉండే దేవుడు, వారితో నిత్యం ఉండే దేవుడు, ఎల్లప్పుడూ పలికే దేవుడు, ఎల్లప్పుడూ చూచే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మన మధ్య ఉండే దేవుడు అండి. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డారా, మనం ప్రేమించేవారు మన బిడ్డలు కావచ్చు, మన స్నేహితులు, మనకు నమ్మకంగా ఉంటున్నటువంటి బంధువులు, భర్త, భార్య, ఎవరైనా కానీ మనము ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారండి. ఆపద, కష్టము, ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చినప్పుడు మనకు అందుబాటులో వాళ్ళు లేకుండా ఉంటారు. ఎక్కడెక్కడో విదేశాల్లో స్థిరపడి ఉంటారు. నా బిడ్డ ఉన్నారులే, నా కుమార్తె ఉందిలే, నాకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ అవసరత వచ్చినా నా పిల్లలు నాకు ఉండాలిలే అనుకునేకి సుదూర ప్రాంతాల్లో వాళ్ళు రాలేనటువంటి పరిస్థితుల్లో, ఒంటరిగా ఇక్కడే ఉండవలసినటువంటి పరిస్థితుల్లో మనం వదిలేసిన పరిస్థితులు మనం చూస్తుంటుంటామండి. అయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం నమ్మిన దేవుడు మధ్యలో ఉండే దేవుడు అండి. మనతో ఉండే దేవుడు, ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు. కనుక మనం గుర్తించుకోవాలి ఆ మాటను. అంతేకాదండి, ఆయన శక్తివంతుడు అండి. ఆయన శక్తివంతుడు అంటే నీ ఎదుట ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది ఎంత పెద్ద కష్టమైనా సరే, అది ఎంత పెద్ద ఆపదైనా సరే, అది ఎంత ప్రమాదమైనా సరే, అది ఎంత పెద్ద అవసరమైనా సరే, వాటి అన్నిటికంటే శక్తివంతుడు మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. ఈ సృష్టినంతటినీ కూడా కలుగజేసినటువంటి వాడు, ఒక మాటతో కలుగునుగా పలికినటువంటి దేవుడు అండి. ఆయన శక్తివంతుడు. నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు శక్తివంతుడు, అన్నిటిలో కల్లా గొప్ప దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు. ఆ గొప్ప దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు, అన్నిట్లో కల్లా గొప్పవాడైన దేవుడు మన ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి మనం రక్షిస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయనను వెంబడించినటువంటి శిష్యులు తమ కుటుంబాలను, తమ కలిగిన సమస్తాన్ని, జీవనోపాధిని అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభువునందు నమ్మిక ఉంచి, విశ్వసించి ఆయన వెంబడించారండి. ఒక దినాన ఆ శిష్యులందరూ కూడా గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తుంటున్నారు. ఊహించని రీతిలో గాళ్ళు, పెనుగాళ్ళు, వర్షము, తుఫాను భీకరముగా ఆ యొక్క గలిలయ సముద్రంలో వారు వెళ్తున్న పడవల మీద ఎంతో ప్రభావితం చేసింది. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా భయపడుతుంటున్నారు. మా పడవ మునిగిపోతుంది, అయ్యో ఈరోజుతో మేము ఇంకా ఈ సమస్య నుంచి, ఈ ఆపద నుంచి, ఈ ప్రమాదం నుంచి ఇంకా మేము కాపాడబడలేమేమో,
మేము నశించిపోతామేమో, మేము మరణిస్తామేమో, ఇంకా ఇంకా ఈ లోకాన్ని మేము జీవించలేమేమో అని నిరాశల మధ్య వాళ్ళు కలవరపడుతూ భయపడుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకు వచ్చారు. భయపడకుడి, ఇదో నేను మీతో ఉన్నాను అని చెప్పి వెంటనే ఆ గాలిని, ఆ తుఫానును ఒక్క మాటతో ఆగిపో అని కాగానే అంత పెద్ద తుఫాను, ఈ శిష్యులు కూడా ఎదిరించలేని, తట్టుకోలేనటువంటి ఆ భీకరమైన తుఫాను ఒక్క మాటతో ఆగిపోయిందండి. ఒక్క మాటతో ఆగిపోయింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ శక్తి కలిగినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే సృష్టి మీద కూడా శక్తివంతుడు, సృష్టి కంటే శక్తివంతుడు అండి దేవుడు. ఆయన గాలి తుఫాన్లో ఒక మాట చేత గద్దించగానే ఆగిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దిగులు పడకు, భయపడకు. ఈరోజు ఈ ఉదయకాలంలో ఒకవేళ రాత్రి పడుకునేటప్పుడు నీ యొక్క పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ జీవిత పరిస్థితి చూచి, నీకున్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, అవసతులు చూసి నువ్వు కలవరపడుతుంటున్నావేమో. ఎలాగ నా కుటుంబాన్ని నేను ముందుకు కొనసాగించాలి, ఎలా నా జీవితం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నా పిల్లల వివాహం జరిగించాలి, ఎలా పిల్లల ఫీజులు కట్టాలి, ఎలా వారిని చదివించాలి, ఎలా వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి, ఎలాగ నా కుటుంబానికి అవసరాలు తీర్చాలని ఈరోజు నీ జీవితం అనే, నీ కుటుంబం అనే సమస్య ఈదగలేక, ఆ యొక్క కుటుంబాన్ని ముందు కొనసాగించలేక నువ్వు భయపడుతున్నట్లయితే, ఇదిగో నీవు నమ్మిన దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన నువ్వు ఇహలోకంలో కలిగిన పరిస్థితులన్నిటికంటే శక్తి కలిగిన దేవుడు. ఆయన రక్షిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదాలు పట్టుకొని నాకు సహాయం చేయ ప్రభువా, ఆ శక్తివంతుడైన దేవుని యొక్క కృపణ, రక్షణ నేను నా కుటుంబం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఆయన యొక్క రీతిగా మనము సంతోషముతో ఈ వాగ్దానం పట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.